మనుషులు ఎప్పుడైనా మారిపోతారు, అందులో మన తప్పులు ఉండొచ్చు, వాళ్ళ తప్పులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక రిలేషన్షిప్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ పాటించగలుగుతున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇవాళ నీకు నాకు పడనంత మాత్రాన మన ఇద్దరం బాగున్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ని కొట్టిపారేయకూడదు. ఆ సంస్కారం ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ ఫ్రెండ్షిప్ ఉండాలి. బాగున్న రోజుల్లో మేము చాలా బాగున్నాం, ఇప్పుడు సమ్ డిఫరెన్సెస్. బాగున్న రోజుల్లో మీరు ఏదైతే షేర్ చేసుకున్నారో దానికి ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ వాల్యూ ఉండాలి. ఇది తెలియని వ్యక్తి గనక మనకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యి మనం పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటే చాలా ఇబ్బంది. అందుకే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఏం చెప్తామంటే, ఎప్పటికైనా ఎవరికైనా థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లం అనే విషయాన్ని నువ్వు సెకండ్ పర్సన్కి కూడా చెప్పకూడదు. థర్డ్ పర్సన్కి తెలుస్తుంది అన్న విషయం ఏదైనా సరే అసలు సెకండ్ పర్సన్కి చెప్పడం కూడా అనవసరం. నీకు వెంటౌట్ కావాలి అంటే రాసుకో. నీ అంతటి నువ్వు ఎంటీ చైర్ టెక్నిక్ అంటుంది. అంటే ఎదురుగుండా ఉన్నారనుకుని ఎవరైతే నిన్ను బాధించారో వాళ్ళతోనే మాట్లాడు. డైరెక్ట్గా మాట్లాడకపోయినా పర్లేదు, ఊహించుకుని మాట్లాడు. అద్దంలో చూస్తూ నీకెవరైతే ఇప్పుడు ఒక ఫ్రెండ్కి నీ బాధ అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎక్స్ అనే వ్యక్తి గురించి, ఇంకో ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకో అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అసలు ఏదైనా నీ జీవితంలోది, నీకు చిన్నప్పుడు ఏదన్నా మాలెస్టేషన్ జరిగిందో, అసలు ఏదో నువ్వు షేర్ చేసుకుని వెంటౌట్ చేసుకోవాలనుకుంటున్నావు. కానీ ఇది నీకు ఎవ్వరికీ ఇంకా తెలవటం ఇష్టం లేదు, ఏ థర్డ్ పర్సన్కి కూడా. ఓకే, సో ఇది నీ హస్బెండ్కి కూడా చెప్పలేదు, నువ్వు నీ ఫ్రెండ్కే నమ్మి చెప్తున్నావు అని. రేపొద్దున నీ హస్బెండ్కి కూడా ఇది తెలవటం నీకు ఇష్టం లేదు, కానీ నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తున్నావు అన్నప్పుడు ఇది చెప్పకూడదు. అంటే నేను చెప్పిన ఒకే ఒక వాక్యంలో చెప్పేశాను నేను పరమార్థం అంతా. జీవితంలో ఇది ఏ థర్డ్ పర్సన్కి తెలవకూడదు అనుకున్నది నువ్వు సెకండ్ పర్సన్కి కూడా చెప్పకూడదు.